న్యాయం అందరి హక్కు. ఆ హక్కుని కాపాడడానికి నేను చేసే ప్రయత్నంలో భాగమే ఈ వీడియోస్. ఈరోజు వీడియోలో మీరు డబ్బులు ఎవరికైనా అప్పు ఇచ్చినప్పుడు వారు తిరిగి ఇవ్వకపోతే కోర్టులో ఛాలెంజ్ చేసి ఆ డబ్బుల్ని న్యాయంగా తిరిగి పొందాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో మాట్లాడుకుందాం. ఫస్ట్ పాయింట్, మీరు మీ క్లోజ్ ఫ్రెండ్ కానీ రిలేటివ్ కానీ ఎవరికి డబ్బులు ఇచ్చినా సరే మాట రూపంలో లేదా మాట ద్వారా కాకుండా స్టాంప్ పేపర్ లేదా ప్రామిసర్ నోట్ ద్వారా అగ్రిమెంట్ చేయించుకొని ఇవ్వడం మంచిది. ఆ స్టాంప్ పేపర్ కూడా డబ్బులు ఇచ్చేవారి పేరు కానీ లేదా డబ్బులు తీసుకునే వారి పేరు పైన కానీ ఉండాలి. మూడో వ్యక్తి పేరు పైన ఉండకూడదు. ఇంకా ప్రిఫరబుల్లీ డబ్బులు తీసుకునే వారి పేరు పైన ఉండడం బెటర్. రెండో పాయింట్, ఆ ప్రామిసర్ నోట్లో కానీ స్టాంప్ పేపర్లో కానీ ఏ విషయాలు మెన్షన్ చేయాలి? ఫస్ట్, ఇచ్చేవారి పేరు. సెకండ్, తీసుకునే వారి పేరు, ఇచ్చే అమౌంట్, డేట్, టైము, ఆ అమౌంట్కి ఇంట్రెస్ట్, తిరిగి ఇవ్వాల్సినటువంటి టైము, డేట్. ఒకవేళ సకాలంలో తిరిగి ఇవ్వకపోతే మీరు తీసుకునే యాక్షన్ అంటే పెనాల్టీ వేస్తారా, ఇంట్రెస్ట్ పెంచుతారా లేదా కోర్టుకు వెళ్తారా అనే విషయాలు. అలాగే మినిమం ఒక ఇద్దరు విట్నెస్ సైన్లు అందులో ఉండాలి. వీలైతే క్లియర్గా డబ్బులు తీసుకునే వాళ్ళు ఏ పర్పస్లో తీసుకుంటారో ఆ పర్పస్ కూడా క్లియర్గా మెన్షన్ చేయండి. పాయింట్ నెంబర్ 3, మీరు బారోవర్ దగ్గర నుంచి డబ్బులు తీసుకునే వారి దగ్గర నుంచి వారి ఆధార్ కార్డ్, అలాగే వారు ప్రజెంట్గా వేరే అడ్రస్లో ఉంటే ఆ అడ్రస్, వారి ఫోన్ నంబర్, ఒక ఆల్టర్నేటివ్ ఫోన్ నంబర్తో పాటు మినిమం 2 చెక్కులు తీసుకోండి. ఈ చెక్కులు తీసుకోవడం వల్ల రేపు మీరు చెక్ బౌన్స్ కేసు వేయడానికి ఉపయోగపడుతుంది. పాయింట్ నెంబర్ 4, ఆ ఇచ్చే అమౌంట్ని డబ్బు రూపంలో కాకుండా క్యాష్ రూపంలో కాకుండా ఆన్లైన్ ట్రాన్సాక్షన్ అంటే బ్యాంక్ ద్వారా నెఫ్ట్, యూపీఐ, గూగుల్ పే, ఫోన్పే లేదా చెక్ రూపంలో ఇవ్వండి. ఇవి మీరు కోర్టులో ప్రూవ్ చేసుకోవడానికి ఉపయోగపడతాయి. నెంబర్ 5, మీరు అప్పు తీసుకునే వాటితో ఎలాంటి కమ్యూనికేషన్ మెయింటైన్ చేసినా వాట్సాప్ ద్వారా కానీ, ఫోన్ కాల్ ద్వారా కానీ, మెయిల్ ద్వారా కానీ, ఎస్ఎంఎస్ ద్వారా కానీ ఆ కమ్యూనికేషన్ని, ఆ హిస్టరీని జాగ్రత్తగా ఉంచుకోండి. ఇవి కూడా మీరు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తే మీకు ఫేవర్గా ఆర్డర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. నెంబర్ 6, అమౌంట్ 1 lakh 2 lakhs అలా ఉన్నాయనుకోండి, ఒక బాండ్ పేపర్ 100 రూపీస్ తీసుకొని సరిపోతుంది. అమౌంట్ 5 lakhs మించితే బాండ్ పేపర్ వాల్యూ పెంచండి. అండ్ ఆ అగ్రిమెంట్ని వీలైతే నోటరీ కానీ రిజిస్టర్ కానీ చేసుకోండి అమౌంట్ ఎక్కువ ఉన్నప్పుడు. లేదా ఒక లాయర్ని పెట్టుకొని ఆ లాయర్ త్రూ అగ్రిమెంట్ ఎగ్జిక్యూట్ చేయండి. ఇది కూడా మీకు చాలా హెల్ప్ అవుతుంది. ఈ విషయాలు గుర్తుంచుకొని మీరు అప్పు ఎవరికైనా ఇస్తే మీరు కోర్టుకి వెళ్ళినప్పుడు ఈజీగా కోర్టులో మీరు గెలిచి మీ అమౌంట్ రిటర్న్ రావడానికి ఉపయోగపడుతుంది. ఈ విషయంలో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే నన్ను అడగవచ్చు.